హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో డే 2 రోజున కూడా ఇండియా డామినేషన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ కంటిన్యూ అయింది. శుభ్మన్ గిల్ తన 10th టెస్ట్ 100 కంప్లీట్ చేసుకున్నాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఒకసారి శుభ్మన్ సెటిల్ అయ్యాడంటే దాన్ని వృధాగా పోనివాడు. హీ విల్ మేక్ ఇట్ డెఫినెట్లీ కౌంట్. సో అతను హీ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 129. ఇండియా 518 దగ్గర డిక్లేర్ చేసింది. టీ విరామం కంటే ముందు, టీ టైంలో డిక్లేర్ చేస్తారని అనుకున్నాను, కానీ టీ విరామం కంటే ముందే డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి వెస్టిండీస్ బ్యాటింగ్ ఇస్తే వెస్టిండీస్ ఎప్పటిలాగే పడుతూ లేస్తూ 140 for 4 చేశారు. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ డన్ బెటర్. వాళ్ళు గతంతో పోలిస్తే కాస్త బెటర్గా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేదు కదా. ఫస్ట్ టైం ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా చూసాం మనం బిట్వీన్ చందర్పాల్ అండ్ యాథనేజ్. సో ఫస్ట్ టెస్ట్లో అయితే ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ కూడా రాలేదు. సో బెటర్ ఆఫ్ ఒక ఇద్దరు, చందర్పాల్ అండ్ అథనేజ్ ఇద్దరు కూడా 30 క్రాస్ అయ్యారు. అథనేజ్ స్కోర్డ్ 41, ఇంప్రెసివ్. అండ్ షై హోప్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ షై హోప్ ఇస్ బ్యాటింగ్ ఆన్ 30 నాట్ అవుట్, అండ్ ఈస్ హ్యావింగ్ ఎ స్మాల్ పార్ట్నర్షిప్ విత్ ది కీపర్ బ్యాట్స్మెన్. మొత్తం మీద మొదటి టెస్ట్ కంటే కొంచెం బెటర్గా ఆడే ప్రయత్నం అయితే చేశారు, కానీ స్టిల్ దే ఆర్ ఇన్ డోల్ డ్రమ్స్. ఇప్పటికీ వాళ్ళు ఇబ్బందుల్లోనే ఉన్నారని చెప్పాలి. ఇండియన్ స్పిన్నర్స్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు వాళ్ళకి. అండ్ జడేజా వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్. 3 వికెట్లు వచ్చినాయి అతనికి. సో ఈ సిరీస్లో అతని డామినేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఈరోజు ఆట స్టార్టింగ్లోనే ఇండియాకు ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే 100 చేస్తాడు అనుకున్నాం మనం. యశస్వి జైస్వాల్ వాజ్ లుకింగ్ సో గుడ్, కానీ అతను రన్అట్ అయిపోయాడు ఇన్ రాదర్ బిజార్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకంటే అతను ఈ ప్లేడే గుడ్ షాట్ టు మిడ్ ఆఫ్కి ఫీల్డర్కి నేరుగా వెళ్ళింది, కాస్త స్పీడ్గా వెళ్ళింది. సో అలా వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా రన్ లేదు, ఉన్నా కూడా షార్ప్ సింగిల్ ఉంటుంది, చాలా డేంజరస్ రిస్కీ సింగిల్ ఉంటుంది. మరి ఎందుకనో అతను తొందరపడ్డాడు. ఈ వాంటెడ్ టు టేక్ దట్ రన్, దట్ వాజ్ హిస్ కాల్ యాక్చువల్లీ. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్ ఏంటంటే తన పార్ట్నర్ మీద నమ్మకం పెట్టి రావాలి కదా, రాలేదు. ఈ వాజ్ ట్రయింగ్ టు వాచ్ ది బాల్. సో ఆ ప్రయత్నంలో అతను ఒక 2 అడుగులు ముందుకేసి ఆగిపోయాడు. అండ్ చందర్పాల్ మన యశస్వి జైస్వాల్ కమిట్ అయిపోయి ర్యాన్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% డిస్టెన్స్ కవర్ చేశాడు. సో మరి బాల్ అక్కడి నుంచి చందర్పాల్ త్రో వేసే టైంకి ఈ కుడ్ నాట్ రికవర్ హిస్ గ్రౌండ్. చాలా పెద్ద డిస్టెన్స్లో ఈ వాజ్ రన్అట్. యాక్చువల్గా ఆ రన్అట్ అప్పుడు కీపర్ చేతిలో బాల్ ఉందా లేదా అని డౌట్ మనకి కనిపించింది. బట్ రీప్లేస్లో చూస్తే ఏంటంటే జస్ట్ అబౌట్ అతను బాల్ చేతిలోనే ఉంది, స్టంప్స్ అతను డిస్టర్బ్ చేసినప్పుడు అని అనిపించింది. బట్ థర్డ్ ఎంపైర్కి రిఫర్ చేయాలి, కానీ మన ఆన్ఫీల్డ్ ఎంపైర్ పాల్ రైఫల్ చూస్ నాట్ టు రిఫర్ ఇట్ టు ది థర్డ్ ఎంపైర్. కానీ అలాంటి డౌట్ అనిపించినప్పుడు రిఫర్ చేయాలి కదా. స్మాల్ డౌట్ అయితే మన సోషల్ మీడియాలో అయితే ఇది రన్అట్ కరెక్ట్ కాదు అంటున్నారు, కానీ నాకైతే అది అంత తప్పులాగా అనిపించలేదు. స్టిల్ పోర్షన్ ఆఫ్ ది బాల్ వాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ హ్యాండ్తో కాంటాక్ట్ ఉంటే చాలు. చేతి నుంచి బాల్ జారిన మాట వాస్తవం, కానీ స్టంప్స్ గిరాటేసే టైంకి బాల్తో కాంటాక్ట్ ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. ఐ కుడ్ బి రాంగ్. సో కానీ కొంచెం కాంట్రవర్షియల్ సర్కమ్స్టెన్సెస్లో 175 మాత్రం చేసి అవుట్ అయ్యాడు. ఒక డబుల్ సెంచరీ వాజ్ దేర్ ఫర్ హిమ్ టు టేక్. 3వ డబుల్ సెంచరీ చేసిండేవాడు. డిసప్పాయింట్ అయ్యాడు అండ్ కెప్టెన్ మీద కొంత అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఇట్ వాజ్ మై కాల్ అని చెప్పి అతను అనడం అనేది కూడా మనకు అనిపించింది, కానీ ఇట్ హ్యాపెన్స్. మ్యాచ్ తర్వాత అతను ఏమన్నాడంటే పోస్ట్ మ్యాచ్ దాంట్లో ఇట్ ఇస్ కామన్ ఇన్ క్రికెట్ ఇలా జరుగుతూనే ఉంటాయని చెప్పి ఇట్ వాజ్ మోర్ ఫిలాసాఫికల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే. బట్ శుభ్మన్ గిల్ మేకప్ చేశాడు దానికి. తన తప్పిదం అది యాక్చువల్గా. ఆ తప్పిదాన్ని కవర్ చేశాడు. ఎలా అంటే తన బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఎప్పటిలాగే సెటిల్ అయిన తర్వాత మంచి షాట్స్ విల్ ఫ్లో ఫ్రమ్ హిస్ బ్యాట్. నెంబర్ 5లో మనకి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఇది అతనికి మంచి ప్రమోషన్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను కేవలం 4 ఓవర్లు బౌలింగ్ వేయడం తప్ప బ్యాటింగ్ రాలేదు, ఏం రాలేదు. ఈ వాజ్ మోర్ ఆఫ్ ఎ స్పెక్టేటర్, ఫీల్డర్ మాత్రం. కానీ ఇక్కడ అతను నెంబర్ 5లో అతనికి ప్రమోషన్ ఇచ్చారు. మనకి ఆల్రెడీ ఈవెన్ ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో కూడా శుభ్మన్ గిల్ ఆ హింట్ ఇచ్చాడు, అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయించవచ్చు, అతన్ని ఒక ఆల్రౌండర్గా మేము డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. పర్టికులర్లీ వెన్ యూ ప్లే అవుట్ సైడ్ ఒక థర్డ్ సీమర్ అవసరం ఉంటాడు, ఒక సీమ్ బౌలర్ అవసరం ఉంటాడు మనకి అని చెప్పి. సో అందుకని అది నెంబర్ 5లో అవకాశం ఇచ్చారు. అండ్ ఈ ప్లేడ్ 43 చేశాడు, కానీ అంత ఇంప్రెసివ్ నాకైతే కాదు. అంటే కొంచెం అగ్రెసివ్గా అతనికి ఇచ్చిన రోల్ అది, బహుశా క్విక్ రన్స్ చేయమని చెప్పి
అతనికి ఒక రోల్ ఇచ్చారు, కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడమని చెప్పి. 2 సిక్స్లు కొట్టాడు, 3 సిక్స్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. సో డ్రాప్ కూడా అయ్యాడు, ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది. 20-25 దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ అయింది. సో అతను హీ టుక్ హిస్ ఛాన్సెస్, ఆ రకమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ 43 రన్స్ దట్ విల్ గివ్ హిమ్ సమ్ కాన్ఫిడెన్స్. అలాగే నెక్స్ట్ జురెల్ వచ్చాడు. సో జడేజా కంటే కూడా వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం చూసాం. జురెల్ మోర్ అంత అగ్రెసివ్ కాదు ఇతనిలాగా, కానీ అతను కూడా 42 చేసి అతను కూడా పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఒకటే 42 చేశాడు. సో జురెల్ కూడా తనకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సో 518 దగ్గర టీ కంటే ముందు డిక్లేర్ చేశారు. అండ్ టీ విరామం లోపల వికెట్ కూడా దొరికింది ఇండియా. అది కూడా కొంచెం లక్కీగా దొరికిందని చెప్పాలి. ఎందుకంటే క్యాంబెల్ వెస్టిండీస్ ఓపెనర్ ఒక గట్టి స్వీప్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు, కొట్టాడు కూడా, బాగానే కనెక్ట్ చేశాడు. అది అక్కడ ఫీల్డర్ మన షార్ట్ లెగ్లో ఉన్న సాయి సుదర్శన్ హెల్మెట్కి తగిలి అతని చేతిలో క్యాచ్ వెళ్ళి రిఫ్లెక్స్ యాక్షన్లో చేతిలో క్యాచ్ పట్టేసుకున్నాడు. బట్ ఇన్ దట్ ప్రాసెస్ అతని చిటికెన వేలి గాయమైనట్టుగా ఉంది. అది ఎంతో సీరియస్ మనకు తెలియదు. మొత్తం మీద క్యాచ్ వాజ్ టేకెన్. సో టీ విరామం ముందు డిక్లేర్ చేసినందుకు మనకు ఒక వికెట్ కూడా దొరికింది. టీ తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ చంద్రపాల్ అండ్ అథనేజ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. మనం ముందు కూడా చెప్పుకున్నాం, సిరీస్ ముందు కూడా. ఈజ్ మోస్ట్ ప్రామిసింగ్ అండ్ చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అలాగే అతను ఒక మంచి ఇన్నింగ్స్ 41 ఆడాడు. బట్ జడేజా అండ్ కుల్దీప్ బౌలింగ్లో అతను అవుట్ అయిపోయాడు. కుల్దీప్ బౌలింగ్లో ఒక స్లాగ్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. చంద్రపాల్ గుడ్ క్యాచ్ బై రాహుల్ ఇన్ ద స్లిప్స్, థర్డ్ ఐటెంలో అతను తీసుకున్నాడు. సో జడేజా వాజ్ వెరీ ఇంప్రెసివ్, 3 వికెట్స్. కుల్దీప్కి ఒక వికెట్ వచ్చింది. బుమ్రా వన్స్ అగైన్ వెంట్ వికెట్లెస్. అంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలర్స్ పెద్దగా హెల్ప్ లేదు. అతనికి సెకండ్ స్పెల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ స్పెల్ 4 ఓవర్ల తర్వాత 2 ఓవర్ల స్పెల్ ఇచ్చినా కూడా బుమ్రా కుడ్ నాట్ బి అమాంగ్స్ ద వికెట్స్. సో వెస్టిండీస్ బెటర్ డిస్ప్లే, బట్ ఓవరాల్గా వాళ్ళు ఎప్పటిలాగే సేమ్ ఓల్డ్ స్టోరీ. మొదటి మ్యాచ్ లాగా 3 రోజులు కాకపోయినా 4వ రోజు వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇండియా ఫాలో ఆన్ ఆడిస్తారు లేదని కూడా డౌట్ నాకైతే. ఫాలో ఆన్ ఆడించవచ్చు, ఆడించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 250, 260 చేస్తే మళ్ళీ ఇమీడియట్గా మన ఫీల్డర్స్ ఫీల్డింగ్ చేయడం అంత హార్డ్గా లేదు కండిషన్స్. అయినా కూడా ఫాలో ఆన్ ఆడిస్తారో లేదో నాకైతే నమ్మకం లేదు. మరి 200 లోపల ఆల్అౌట్ అయిపోతే చెప్పలేం. అంటే రిమైనింగ్ 6 వికెట్స్ 60 రన్స్ లోపల ఆల్అౌట్ అయితే అప్పుడేమైనా ఫాలో అని ఇవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మన వాళ్ళు బ్యాటింగ్ చేసే అవకాశం. శుభ్మన్ గిల్కి ఇది 5th 100 యాజ్ కెప్టెన్. 7 మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ చేస్తే అతనికి 500s ఉన్నాయి ఆల్రెడీ. సో క్యాప్టెన్సీ అతను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్లో కూడా 50 చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. సో 7 మ్యాచెస్లో 500s అంటే వండర్ఫుల్. అతని మీకు యావరేజ్ కూడా, బ్యాటింగ్ యావరేజ్ కూడా మనం చూసుకుంటే బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్కి ముందు 35 ఉంది. అందరూ అప్పుడు అది క్వశ్చన్ చేశారు, 35 యావరేజ్ ఉన్న అతన్ని ఎలా క్యాప్టెన్ చేస్తారు, తన టీంలో అతను సర్టెనిటీ కాదు కదా, అతను తన ప్లేస్ ఇంకా గ్యారంటీ చేసుకోలేదు కానీ ఎప్పుడైతే క్యాప్టెన్సీ ఇచ్చారో క్యాప్టెన్గా అతని యావరేజ్ 83 ఉంది. అంటే అతను ఓవరాల్ యావరేజ్ కూడా ఇప్పుడు 43కి పెరిగింది. ఎందుకంటే 129 నాట్అవుట్ ఇన్నింగ్స్ వల్ల యావరేజ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అతని బ్యాటింగ్ యావరేజ్ ఇప్పుడు 43కి ఒక్కసారిగా ఎగబాకింది. ఇంగ్లాండ్ సిరీస్లో చేసిన 700+ రన్స్ ప్లస్ ఇప్పుడు ఈ సిరీస్లో అదే కంటిన్యూ చేయడం. సో శుభ్మన్ గిల్ హంగర్ ఫర్ రన్స్ అండ్ ఈజ్ ఎపిటైట్ ఫర్ బిగ్ స్కోర్స్ ఇస్ కంటిన్యూయింగ్. వీ నో హిస్ క్లాస్. అతని క్లాస్ విషయంలో మనకు ఎలాంటి సందేహం లేదు. సో అతని 10th సెంచరీ, ఓవరాల్గా అతనికి సెంచరీ నెంబర్ 10. సో అతని గుడ్ రన్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో అతని రికార్డ్ అంత గొప్పగా లేదని గతంలో మనం అనుకున్నాం, కానీ ఈజ్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్. క్యాప్టెన్గా మరొకసారి నేను బాగా బ్యాటింగ్, క్యాప్టెన్సీ బర్డెన్ ఉండదు. విరాట్ కోహ్లీ ఎలాగైతే విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అయిన తర్వాత రికార్డ్ మెరుగైందో అలాగే ఇతను కూడా క్యాప్టెన్సీని ఎంజాయ్ చేస్తున్నాడు అనేది మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ రేపు మరి స్పిన్నర్స్కి కొంత హెల్ప్ ఉన్నది, పిచ్లో డెఫినెట్గా హెల్ప్ ఉంది. రేపు ఏం చేస్తారు మన స్పిన్నర్స్, రేపులోనే మ్యాచ్ ముగిస్తారా లేకపోతే 4th డే వరకు వెళ్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.